అనిపించింది? రావడం విలన్ గా చేశారా, హీరోగా చేశారా? సినిమాలో విలన్గా చేశాను నేను. ఆయన రైట్ హ్యాండ్ కాలేజ్లో. ఏం సార్ ఇప్పుడు మీరు విలన్, హీరో, ప్రొడ్యూసర్, మళ్ళీ వచ్చేసరికి సమ్ మోడల్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తుంది. ఇవి ఐదింట్లో ఏం పెట్టడానికి మీకు టైం ఏంటి? పాలిటిక్స్లో కూడా నేను భాగస్వామ్యం చేశాను. అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశాను. 2 times ఎమ్మెల్యేగా, 1 time ఎంపీగా కూడా. టికెట్స్ ఇవ్వడం అంటే 50 లక్షలు కోట్ల టికెట్ నాకు ఫ్రీగా ఇవ్వడం అంటే మాటలు కాదు, అదృష్టం ఉండాలి. ఎక్కడి నుంచి పోటీ? నాకు జబర్దస్త్లో వెళ్ళాలని, కానీ అక్కడ ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేశారు కదా, అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? ఎందుకు రావాలనిపించింది? రావడం విలన్ గా చేశారా, హీరోగా చేశారా? రావడమే. నేను అజయ్ గారు సినిమాలో విలన్గా చేశాను నేను. ఆయన రైట్ హ్యాండ్ కాలేజ్లో. ఏ మూవీ? డ్రీమ్స్ అని 20 years అయిపోయింది. అయితే చేశాము. ఆ విలన్గా స్టార్ట్ అయింది. దాని తర్వాత బ్యాచిలర్స్, అడవి రాముడు, అల్లరి రాముడు, అయితే ఏంటి, ఇంకా సోగ్గాడ చిన్నైన, అలా మళ్ళీ ముంబైలో మధ్యలో మోడలింగ్ సినిమాలు అవి చేసి అక్కడ కూడా హీరోగా నేను నిరూపించుకుని మళ్ళీ రావడము అలా జరిగింది. సో మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత February 14 బ్రీత్ హౌస్ నేనే తీశాను. 20 లక్షల్లో తీశాను పెద్ద. కానీ నాకు అప్పుడు పబ్లిసిటీ కూడా పెట్టుకోండి అని చెప్పలేదు. చెప్పుంటే పెట్టుకునేటోడేమో, కానీ పెట్టుకోలేదు. సరే అలా ఆడింది. అయినా 50 థియేటర్ ఆంధ్ర తెలంగాణలో ఆడింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే, డిస్ట్రిబ్యూటర్ సార్ మీరు పబ్లిసిటీ చేసుకుని ఉంటే బాగా, లవర్ సబ్జెక్టు, ఇంకా డెవిల్ గోస్ట్ సినిమా చాలా బాగుంది, అయినా కానీ వితౌట్ పబ్లిసిటీ ఇంత జనాలు వచ్చారు అని అంటే, వాళ్ళకి డబ్బులు వచ్చింది, కాపీ రైట్స్ కూడా అమ్ముకున్నారు. వాళ్ళు బాగుపడ్డారు చాలా. వాళ్ళు ఏమైనా నేను వాళ్ళకి ఎమో ఇచ్చేసాను. అలాగే ఇంకో హైనా అనే సినిమా హిందీ ముంబైలో చేసి వచ్చాను. 20 షార్ట్ ఫిలిమ్స్లో ఇది బాహుబలి 2, బాహుబలి 3, సన్ ఆఫ్ సత్యమూర్తి 2 అనే మీరు షార్ట్ ఫిలిం చూడండి. అందులో కూడా నా విలన్ స్పూఫ్స్ ఆర్ ప్యారడీస్ అవి అఖండ ప్రేక్షాదరణ పొందినటువంటి సినిమా. బాగున్నాయి. ఇంకా పిల్లాబాలం అనే ఆల్బమ్ చూడొచ్చు, 20 million వ్యూస్. దిలీప్ రాథోడ్ వీడియోస్ అన్ని కొట్టినా ఏ చూసినా వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు విలన్, హీరో, ప్రొడ్యూసర్, మళ్ళీ వచ్చేసరికి సమ్ మోడల్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్నారు. ఇవి ఐదింట్లో ఏం పెట్టడానికి మీకు టైం ఏంటి? ఎలా మీరు ఆ టైం ఎట్లా సెట్ చేసుకుంటున్నారు? ఎట్లా ఈ 5 ప్రొఫెషన్లో నడుపుకుంటూ వస్తున్నారు సార్? అంతేకాదు, నేను పాలిటిక్స్లో కూడా నేను భాగస్వామ్యం చేశాను. అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశాను. 2 times ఎమ్మెల్యేగా, 1 time ఎంపీగా కూడా. అయితే మా డాడీ ఒక ఇల్లు ఇస్తే దాన్ని అమ్ముకొని దాన్ని 10 చేసుకొని అది అన్ని ప్రయోగాలు చేశాను. సరే ప్రయోగాలు చేశాను, ఫెయిల్ కాలేదు. ఆయన నా టైం వాళ్ళందరూ ఫేడ్ అవుట్ అయ్యారు, నేను ఇంకా రన్నింగ్, స్టిల్ గోయింగ్. వీటినన్నిటికీ టైం ఎట్లా కేటాయిస్తున్నారు సార్? అంటే ఇప్పుడు షూటింగ్ లేని టైంలో చేసుకోవడం అమ్మ. ఇప్పుడు సీజన్ వస్తుంది, పొలిటికల్ సీజన్ వస్తుంది, అప్పుడు పొలిటికల్ సీజన్లో పరిగెత్తారు. అంటే ఇప్పుడు బాగుంది. అంటే కళామ తల్లి దయనే అదంతా రావడం. అంటే నాకు టికెట్స్ ఇవ్వడం అంటే 50 లక్షలు కోట్ల టికెట్ నాకు ఫ్రీగా ఇవ్వడం అంటే మాటలు కాదు, అదృష్టం ఉండాలి. నేను మల్కాజ్గిరి నుంచి చేశాను. నేను అక్కడే ఉంటాను, అక్కడి నుంచి చేశాను. సినిమాల్లో 10 సినిమాల్లో చేశాను, 20 సినిమాల్లో అయిపోయినాయి. హీరోగా, విలన్గా చేస్తున్నాను. కామెడీ కూడా చూడొచ్చు నా షార్ట్ ఫిలిమ్స్లో. అదే ఇది దిలీప్ రాథోడ్ అని ఫన్నీ వీడియోస్ గుర్తుపెట్టుకొని యూట్యూబ్కి వెళ్ళి దిలీప్ రాథోడ్ ఫన్నీ వీడియోస్ అనుకుంటే చాలా వస్తాయి, ప్రేక్షకులు కూడా తప్పకుండా చూస్తారు. అయితే సార్ ఇప్పుడు మీరు విలన్, హీరో అండ్ మోడల్, ఈ మూడిట్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి సార్? విలన్ గానా, హీరో గానా, మోడలింగ్ గానా? నాకు విలన్గా అంటే చాలా ఇష్టం అండి. విలన్గా అంటే చాలా ఇష్టం. అదే అందుకే నాకు హీరోగా ఒక సినిమా చేసిన తర్వాత విలన్గా వస్తుంది.
సార్ మీరు హీరోగాని చేశారు కానీ విలన్గా ఉంది చేస్తారా అని. ఎందుకు చేయను, నేను కళాకారుడిని ఏదైనా చేస్తానని చెప్పారు. కామెడీ చేశాను, చూపిస్తే స్టన్ అయిపోయారు. నాకు జబర్దస్త్లో వెళ్ళాలని, కానీ అక్కడ నెపోటిజం నడుస్తుంది, రానియట్లేదు. నేను వస్తే అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అనుకుంటా, అందుకే రానియట్లేదు. నా సొంత ఫ్రెండే ఉన్నాడు అక్కడ, రానియట్లేదు అట్లా. అవునవును, కానీ అట్లా ఏం లేదు, వాళ్ళు ఎవరు రానియకపోవడం, కానీ మనం ఫైట్ చేయాలి, గట్టిగా ఫైట్ చేయాలి. సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి మీకు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారు? చిరంజీవి గారు అండి, ఆబ్వియస్లీ చిరంజీవి గారు కష్టపడి ఆయన ఏంటో ఆయన భగవంతుడిగా సినీ ఇండస్ట్రీని వెళ్తున్నాడు. దాని తర్వాత రవితేజ గారు, పూరి జగన్నాథ్ గారు పడి లేవడం ఎలా అని చూపిస్తారు వీళ్ళు. ఇంకో అతను ఉదయ్ కిరణ్ గారు, ఆయన మహానుభావుడు, మా సింపుల్ వ్యక్తి. ఏ విధంగా నేను చిత్రం సినిమా ఆడిషన్కి వెళ్ళాము, నాకు 5 లక్షలు అడిగారు, ఆయన ఇచ్చుకోగలిగాడు. నేను స్టూడెంట్ అండి, నేను చదువుకుంటున్నాను, ఎప్పుడు ఇచ్చుకోలేను, నేను స్వయంగా సంపాదించిన రోజు పెట్టి వస్తానని చెప్పాను. అలాగే పెట్టి సంపాదించుకున్న తర్వాతే పెట్టాను, కానీ అమ్మ నాన్న ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. సార్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మీ మూవీ ఒకటి కాశీనగర్ 1947 రిలీజ్ కుంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ మీకు పిలిచి ఇంకొక మూవీ ఆఫర్ ఇస్తారు, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఇస్తారు. అదే టైంలో మీకు మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన విలన్ క్యారెక్టర్ ఉంది. మీరు ఈ రెండిట్లో ఇట్లా మీ డైరెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా, చిరంజీవి సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్తారా? ఇంపార్టెన్స్ ఇద్దరికి ఉంటుందండి, అంతే సేమ్ ఉంటుంది. అట్లా రెండు ఒప్పుకుంటారని మాత్రం స్మార్ట్ ఆన్సర్ వద్దు, మాకు ఒకటే ఆన్సర్ కావాలి. మీ డైరెక్టర్ కి ప్రసాద్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తారా, మెగాస్టార్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తారా? నేను ప్రసాద్ గారికి ఇస్తాను, ఎందుకంటే నా ద్వారా లేదమ్మా, ప్రసాద్ గారు దయవల్లే కదా నేను చిరంజీవి గారి దగ్గర వెళ్ళగలిగాను. ఆయన కంటి దృష్టిలో వెళ్ళగలిగానంటే ఆయన దయవల్లనే కదా, ఆయన సినిమాల్లో నాకు చూపించడం వల్లనే కదా నేను వెళ్ళింది. అది గుర్తుపెట్టుకుని ఆయనకి వాల్యూ ఇస్తానే తప్ప చిరంజీవి గారి కాదు. లేదు అలా మీరు ఏదో ఒకటి చెప్పండి అని అంటే చెప్పాను. సో మీకు తిండి పెట్టిన వాళ్ళకి మర్చిపోవడం, కన్న తల్లిదండ్రులు మర్చిపోవడం అనేది అది చేస్తే మాత్రం పుట్టుకతలు ఉండదు, చెప్తారు కదా, పునర్జన్మ ఉండదు. అట్లా స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడు, నాకు ఇప్పటికీ అది ఫన్ అనిపిస్తుంది. ఓకే, మీకు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు హీరోగా వస్తున్నారంటే ఏ పేరెంట్స్ అయినా, అంటే మెయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారంటే పేరెంట్స్ ఒప్పుకోరు. సో మీ బ్యాక్ బోన్ మీ పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు? ఇండస్ట్రీకి వస్తాను వెళ్ళి హీరోగా ట్రై చేస్తాను. మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, నాయనా ఏ ఫీల్డ్లో ఉన్నా అందులోనే ఉండి సాధించగలిగితే వెళ్ళు, అదే ఫీల్డ్లో ఉండు, ఇక్కడ అక్కడ వెళ్ళకు, సాధించి నువ్వు అదే ఫీల్డ్లో నిరూపించుకోగలుగుతావు, మా ఆశీర్వచనాలు నేను అన్నారు. అదే ఆ ఫీల్డ్లోనే వదలకుండా పట్టు విడవని విక్రమార్కుడిలా ఉన్నాను కాబట్టి ఈరోజు నాది 40 years ఇప్పుడు హీరోగా విలన్గా చేస్తున్నానంటే. సో అది అలా అంటే వదలొద్దు అనమాట, సాధించేంతవరకు. నేను స్టార్ అవుతా, సూపర్ స్టార్ అవుతానని అనుకుంటే కనీసం స్టార్ అని అవుతావు. లేదు ఎట్లా ఇప్పుడు వీళ్ళు రానిస్తారో రానియరో, నెపోటిజం బాగుంది అని అంటే భయపడకుండా దూసుకెళ్ళిపోవాలి అంతే. చిరంజీవి గారి వాళ్ళ యొక్క సినిమాలో చిన్న అవకాశం దొరికితే చాలు, దూసుకెళ్ళిపోవడమే. ఎవ్వరు మీ టాలెంట్ని ఆపలేరండి. ఒక్క పెద్ద బ్యానర్లో చేస్తే నా టాలెంట్ ఏంటో తెలిసిపోతుంది. చిన్న చిన్న బడ్జెట్లు చేసే వాళ్ళంతా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ లాంటిది మాది. పెద్ద బడ్జెట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్, అందులో వెళ్ళిపోయినామంటే ఆపే మనగాడే ఉండడు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.